నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైజ్ హీలింగ్ జర్నీ సిరీస్ ఆఫ్ మెంటల్ అవేర్నెస్ స్పెషలీ ఫర్ ఉమెన్. ఈరోజు నేను స్పెషలీ అమ్మాయి ఎందుకు ఒత్తిడికి లోనవుతుంది, దీనికి కారణాలు ఏంటివి అని దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. స్పెషలీ ఎందుకు అమ్మాయి సూసైడ్ వరకు వెళ్తున్నది, అంటే ఆ థాట్స్ కూడా ఆ అమ్మాయికి ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఇలాగా 3 గర్ల్స్ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఆర్ సమ్వాట్. ప్లీజ్ రీడ్ ద స్టోరీస్. అండ్ అందుకే యాక్చువల్గా స్పెషలీ మాట్లాడాలనుకున్న కారణం ఇదే అనమాట. సో ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ సిరీస్ చేస్తాను. సో నెంబర్ 1, ఒక అమ్మాయి పుట్టింది ఇంట్లో. పుట్టంగానే ఆ అమ్మాయికి స్టాండర్డ్స్ అనేవి రాసేస్తారనమాట. అంటే ఈ అమ్మాయికి కట్నం నేను ఇంత ఇవ్వాలి, ఈ అమ్మాయికి ఇవి ఇవ్వాలి, ఈ అమ్మాయికి ఇవి ఇవ్వాలి అని చెప్పి. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అమ్మాయి పుట్టంగానే రాసేస్తారు అంటే దాన్ని అబ్బాయిల నుంచి దూరంగా పెట్టాలి, కో ఎడ్యుకేషన్ ఉండకూడదు, ఇలాంటివన్నీ సంథింగ్ బ్లా బ్లా బ్లా. ఓకే. సో అమ్మాయి ఎదుగుతూ ఉంటుంది. అమ్మాయి ఇంకా పెద్ద మనిషి అయ్యింది అన్న తర్వాత ఇంకా అమ్మాయికి అంతా అనమాట పగడ్బందీ చేసేసారనమాట. అమ్మాయికి ఎక్కడికి వెళ్ళకూడదు, అమ్మాయి ఏం చేయకూడదు. అమ్మాయి ఓకే, పేరెంట్స్కి భయం ఉంటుంది, ఓకే పేరెంట్స్కి ఇది ఉంటుంది, పేరెంట్స్కి భయం ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ అనమాట, అమ్మాయికి పెళ్ళెప్పుడు 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 అని. ఇది ఇది టార్చర్ అనమాట. ఎవరింట్లో అయితే అమ్మాయిలు పుడతారో వాళ్ళ పేరెంట్స్కి టార్చర్ అనమాట. అమ్మాయి ఒకవేళ అమ్మాయి అని బ్లాక్గా లేకపోతే ఆ అమ్మాయికి ఏమైనా కొరత ఉంటే ఇంకా స్టార్ట్ చేస్తారు, ఎవరు పెళ్లి చేసుకోరు ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు, అమ్మాయికి అవి ఉన్నది, అమ్మాయికి సంథింగ్ సంథింగ్ ఈజ్ దేర్. సో అంటే ఏదో లోపం ఉంది, అందువల్ల పెళ్ళి కొద్దిగా లేట్ అవ్వచ్చు అన్నట్టు మాట్లాడతారనమాట ఈ సమాజం అంతా కూడా. సో దానివల్ల అమ్మాయి లోపల సంథింగ్ అంటే ప్రెషర్ లాంటిది అనమాట ట్రిగ్గర్ చేస్తుంది అనమాట అమ్మాయి లోపల. ఓకే, ఈ అమ్మాయి నాలో ఏదో లోపం ఉంది, సంథింగ్ ఈజ్ బ్యాడ్ అని చెప్పి అదే ఆలోచిస్తూ ఉంటుంది. అదొక ప్రెషర్. ఇంకొకటి నెక్స్ట్, ఓకే అమ్మాయికి ఇంకా జాబ్, ఒకవేళ అమ్మాయి చదువుకుందంటే చదువుకుందామా, అయిపోయిందా, గ్రాడ్యుయేషన్ అయిపోయిందా, మరి జాబ్ ఎప్పుడు అని స్టార్ట్ చేస్తారు. ఒకవేళ సరే జాబ్ వచ్చింది అది ఒక ఒత్తిడి. జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళెప్పుడుమ్మా స్టార్ట్ అనమాట. ఆ అమ్మాయి అప్పుడే చదువుకొని అంతా ఆ అమ్మాయి అప్పుడే స్టాండ్ అయిందనమాట. తను ఇండిపెండెంట్గా ఉండాలనుకొని, అంటే ఒకరి మీద తను భారం అనేది పడకూడదని చెప్పి అప్పుడే ఆ అమ్మాయి ఒక లెవెల్కి వెళ్ళిందనమాట. అంటే స్టార్టెడ్ వర్కింగ్, అంటే ఉద్యోగం చేస్తుంది. అప్పటి నుంచి స్టార్ట్ అనమాట, పెళ్ళెప్పుడమ్మా పెళ్ళెప్పుడు అని. అదొక ఒత్తిడి. సరే పెళ్ళి చేసుకుందనుకో, పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకొక ఒత్తిడి ఏంటి, పిల్లలు ఎప్పుడు అని. సో సరే ఈ ఒత్తిడి, ఇవి మెయిన్ ఒత్తిళ్ళు అనమాట అమ్మాయికి ముఖ్యంగా కారణాలు. అమ్మాయి సో వీటన్నిటిలో పడి అమ్మాయి చాలా థింక్ చేస్తుంది అనమాట. అదొక్కటే కాదు, అమ్మాయి మార్నింగ్ లేచినప్పుడు నుంచి పని చేస్తూనే ఉంటుంది. సో తను సైలెంట్గా మాత్రం కూర్చోదు. ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఏమన్నా కూర్చుంటుందేమో, హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ అనుకోండి. సో 24/7 అంటే నిద్రపోయినా కూడా చాలామంది అమ్మాయిలు, ఉమెన్స్ ఎస్పెషలీ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటారనమాట. సో ఇవన్నీ ట్రిగ్గర్ చేస్తాయి అమ్మాయికి. సో అంటే తను ఆలోచిస్తుంది అనమాట, ఇదంతా చేస్తున్నా కదా, నేను ఎవరి కోసం చేస్తున్నాను, నా ఫ్యామిలీ కోసమే కదా. సో ఎందుకు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఎందుకు వాళ్ళు నన్ను వాళ్ళ ఫ్యామిలీ అనుకోవడం లేదు, సో ఎందుకు వాళ్ళు ఏంటి కారణం అనేది ఆలోచిస్తుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు నుంచి తను వంట చేస్తుంది, మళ్ళీ వర్కింగ్ ఉమెన్ అయితే పిల్లల్ని అందరినీ రెడీ చేసేసి వర్క్కి వెళ్తుంది, వెళ్ళి వర్క్లో ప్రెషర్ని అనుభవిస్తుంది. వర్క్ ప్రెషర్ని అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ ఈవినింగ్ వంట చేసుకొని అన్నీ చేసుకొని ఏమైనా పెండింగ్ తన వర్క్స్ ఉంటే తనవి చేసుకొని పడుకుంటుంది. లాస్ట్ మళ్ళీ మార్నింగ్కి ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేసి పడుకుంటుంది. సో ఆలోచించాలి, ఒక అమ్మాయి ఎంత ప్రెషియస్, తనని ఎంతగా మనము ఒత్తిడి చేస్తున్నాము అని ప్రతి ఫ్యామిలీ అనేది
ఆలోచించాల్సిన మాట, ఆలోచించాల్సిన టైం అన్నమాట ఇప్పుడు యాక్చువల్గా. ఎందుకంటే ఈ సమాజము చాలా మారిపోయింది. సో టెక్నాలజీ అనేది వచ్చేసింది. సో తను చాలా వరకు అడ్జస్ట్ అవుతున్నది. అంటే అందరినీ మెప్పించాలి, అందరినీ సంతోషపెట్టాలని చెప్పి. బట్ స్టిల్ షీస్ అంటే తను ఫెయిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది మీకు మాత్రమే తెలుసు. ఎవరైతే ఆ అమ్మాయిలు స్పెషలీ అటాచ్ ఫ్యామిలీ లేకపోతే చాలామంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఆ ఉమెన్ యొక్క బాధ తెలుసుంటది. ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ అబ్జర్వింగ్. అందరూ చూస్తూనే ఉంటారు. ఆ అమ్మాయి ఎలా పనిచేస్తుంది, ఎలా అన్నీ సాల్వ్ చేస్తుంది ప్రాబ్లమ్స్‌ని, అందరికీ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందని. బట్ స్టిల్ తనకి రెస్పెక్ట్ అనేది ఉండదు, హ్యాపీనెస్ అనేది ఉండదనమాట. సో ప్లీజ్ అంటే అట్లీస్ట్ 1 వీక్‌లో అయినా అందరూ కలిసి ఆ అమ్మాయికి హ్యాపీనెస్ సర్ప్రైజెస్ ఇవ్వండి. లేకపోతే ఆ అమ్మాయికి మంచిగా మాట్లాడండి, ఆప్యాయతతో మాట్లాడండి. తను అదే కోరుకుంటుంది, రెస్పెక్ట్, తన హక్కు తనకివ్వండి అంతే. దట్స్ ఆల్. ఉమెన్ అంటే ప్రతి అమ్మాయి, ప్రతి ఉమెన్ కావాల్సింది ప్రేమ మాత్రమే. అంతేనండి. షీ విల్ బీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ గివింగ్ హ్యాపీనెస్. ఓకే, బీ కైండ్ టు ఉమెన్.